అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో ఆగస్టు నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి, అలాగే ఏ ఏ రోజుల్లో మనకి శుభముహూర్తాలు ఉన్నాయి, పండుగలు, పర్వదినాలు, గృహప్రవేశానికి, అద్దీలు మారుటకు, వివాహంకి, నామకరణం, అన్నప్రాసన, ఇలా ఏ శుభకార్యాలకు ఏ రోజు మంచి రోజుగా ఉంది, అలాగే తిథి, వార, నక్షత్రాలతో సహా నేను ఇక్కడ వీడియోలో అయితే మీకు క్లియర్గా తెలియజేస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవం, అలాగే వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగ, శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. 2024 సంవత్సరంలో ఆగస్టు నెలలో మనకి ఆగస్టు 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఏ రోజున ఎలా ఉంది అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. మనకి ఇక్కడ ఆగస్టు 4వ తేదీన అమావాస్య అయితే వచ్చిందండి. ఈ అమావాస్యతో మనకి ఆషాఢ మాసం అనేది పూర్తవుతుందండి. ఇంకా ఆగస్టు 5వ తేదీ నుండి కూడా మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభం అవుతుందండి. మనకి ఆగస్టు 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ, అలాగే 4వ తేదీ 4 రోజులు కూడా వివాహానికి, గృహప్రవేశానికి, శంకుస్థాపనకి, ఇలాంటి శుభకార్యాలకు శుభముహూర్తాలు అయితే లేవండి. ఎందుకంటే మనకి ఇంకా ఆషాఢ మాసం ఉంది కాబట్టి ఇంకా మనకి ఆగస్టు 5వ తేదీ నుండి కూడా శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదండి. ఇంక ఈ రోజు నుండి కూడా మనకి వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇలాంటి శుభకార్యాలకు అయితే మంచి రోజులు అయితే ఉంటాయండి. అయితే ఇవి ఎప్పుడెప్పుడు ఉన్నాయనేది కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే చెప్తానండి. ఇంకా ఆగస్టు 1వ తేదీ గురువారం, ఈ రోజు ద్వాదశి తిథి, మృగశిర నక్షత్రం అయితే ఉన్నాయండి. ఇంకా ఈ రోజు మంచి రోజేనండి. అయితే ఈ రోజున మనం చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అయితే మనకి శుభముహూర్తాలు అయితే ఉన్నాయి. వివాహం, అలాగే గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటివి కాకుండా అన్నప్రాసన, నామకరణం ఇలాంటి పనులు చేసుకోవడానికి అయితే ఈ రోజు అనుకూలంగా ఉందండి. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ప్రదోష వ్రతం అయితే ఉంది. ఇంకా ఆగస్టు 2వ తేదీ శుక్రవారం, ఈ రోజు త్రయోదశి తిథి, ఆరుద్ర నక్షత్రం అయితే ఉన్నాయండి. ఇంకా ఈ రోజున ప్రత్యేకత వచ్చేసి మాస శివరాత్రి అండి. ఈ రోజున దైవారాధనకు మాత్రమే అనుకూలంగా ఉంది. ఇంకా ఆగస్టు 3వ తేదీ శనివారం, ఈ రోజు చతుర్దశి తిథి, పునర్వసు నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఇంకా ఈ రోజు ప్రత్యేకత మనకి ఈ రోజుతో మనకి ఆశ్లేష కార్తె అనేది ప్రారంభం అవుతుందండి. ఇంకా జూలై 4వ తేదీ ఆదివారం, ఈ రోజు అమావాస్య తిథి, పుష్యమి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజున అమావాస్య తిథి మనకి ఆదివారంతో కూడుకుని వచ్చిందండి. అందుకని ఈ రోజున ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలకు, అలాగే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి, చిన్న పిల్లలకు దృష్టి తీయడానికి అయితే అనుకూలంగా ఉందండి. ఈ రోజున ప్రత్యేకత వచ్చేసి చౌడేశ్వరి జయంతి, స్నేహితుల దినోత్సవం, అలాగే ఈ అమావాస్యని చుక్కల అమావాస్య అని అంటారండి. ఇంకా ఆగస్టు 5వ తేదీ సోమవారం, ఈ రోజు పాడ్యమి తిథి, ఆశ్లేష నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు నుండే మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభం అవుతుందండి. ఇంకా ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజున గృహ ప్రవేశానికి, అలాగే వ్యవసాయం పనులు ప్రారంభించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. అలాగే ఈ రోజు నుండే మనకి వర్ష ఋతువు అనేది కూడా ప్రారంభం అవుతుందండి. ఇంక ఈ రోజున చంద్ర దర్శనం కూడా ఉంటుంది. ఇంకా ఆగస్టు 6వ తేదీ మంగళవారం, ఈ రోజు మనకి విద్యా తిథి, మఖ నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజున ఓన్లీ డెలివరీ ఆపరేషన్లు చేయించుకోవడానికి అయితేనే అనుకూలంగా ఉందండి. ఈ రోజున ప్రత్యేకత వచ్చేసి శ్రావణ మంగళ గౌరీ వ్రతం అయితే ఉందండి. ఇంకా జూలై 7వ తేదీ బుధవారం, ఈ రోజు తదియ తిథి, పుబ్బ నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు మంచి రోజేనండి. పెళ్లి చూపులకి వెళ్ళడానికి, వివాహానికి, గృహప్రవేశం, భూ రిజిస్ట్రేషన్లు, ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన వధూవరులు తిరిగి అత్తారింటికి వెళ్ళడానికి, అలానే అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి కూడా ఈ రోజు అనుకూలంగా అయితే ఉందండి. ఇంకా ఆగస్టు 8వ తేదీ గురువారం, ఈ రోజు చవితి తిథి, ఉత్తర నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. అంటే వివాహానికి, గృహప్రవేశం, భూ రిజిస్ట్రేషన్లు, ఇంకా నూతన వ్యాపారాలను ప్రారంభించడానికి, అలాగే నూతన వాహనాలను కొనుగోలు చేయడానికి, ఇలా అన్ని శుభకార్యాలకు కూడా ఈ రోజు అనుకూలంగా అయితే ఉందండి. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి దూర్వా గణపతి వ్రతం అయితే ఉందండి. ఇంకా ఆగస్టు 9వ తేదీ శుక్రవారం, ఈ రోజు పంచమి తిథి, హస్త నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు కూడా మనకి మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉందండి. ఇంకా ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి నాగపంచమండి. ఇంకా ఈ రోజు మనకి మొదటి శ్రావణ శుక్రవారం అయితే వచ్చిందండి. ఇంకా ఆగస్టు 10వ తేదీ శనివారం, ఈ రోజు షష్ఠి తిథి, చిత్తా నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మనకి మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. అంటే వివాహానికి, గృహప్రవేశానికి, ఇంకా భూ రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి, ఇలా అన్ని శుభకార్యాలకు కూడా మనకి అనుకూలంగా అయితే ఉందండి. ఇంకా ఆగస్టు 11వ తేదీ ఆదివారం, ఈ రోజు సప్తమి తిథి, స్వాతి నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి మనకి. ఈ రోజు కూడా మనకి అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. అంటే వివాహానికి, గృహప్రవేశం, ఇలా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి మనకి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి భాను సప్తమి అండి. మనకి ఈ ఆగస్టు నెలలో 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ ఈ 5 రోజులు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉందండి.
ఇంకా ఆగస్టు 12వ తేదీ సోమవారం ఈ రోజు అష్టమి తిథి విశాఖ నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు చిన్న చిన్న పనులను చేసుకోవడానికి అయితే అనుకూలంగా ఉందండి. అంటే మనం అద్దెలు మారుటకు, అలాగే నూతన వ్యవసాయ పనులను ప్రారంభించడానికి, అలాగే చిన్నపిల్లలకు అన్నప్రాసన, నామకరణ ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి మనకి అనుకూలంగా అయితే ఉంది. ఇంకా ఆగస్టు 13వ తేదీ మంగళవారం ఈ రోజు నవమి తిథి విశాఖ నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజున శ్రావణ మంగళ గౌరి నోములు నోచుకునేవారు ఈ రోజు నోచుకోవడానికి అయితే అనుకూలంగా ఉందండి. అంటే మనకి ఆగస్టు 6వ తేదీన శ్రావణ మంగళ గౌరి వ్రతం చేసుకోలేని వారు ఈ రోజునైతే చేసుకోవచ్చండి. ఇంకా ఆగస్టు 14వ తేదీ బుధవారం ఈ రోజున దశమి తిథి అనురాధ నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు చాలా మంచి రోజు అండి. ఈ రోజున అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఇంకా ఆగస్టు 15వ తేదీ గురువారం ఈ రోజు దశమి తిథి జ్యేష్ఠ నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు కూడా మనకి మంచి రోజేనండి. ఈ రోజు కూడా మనం అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ రోజు మనకి అనుకూలంగా అయితే ఉంది. ఇంకా ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి స్వాతంత్ర దినోత్సవం అయితే ఉందండి మనకి. ఇంకా ఆగస్టు 16వ తేదీ శుక్రవారం ఈ రోజు మనకి 2 తిథులు అయితే ఉన్నాయండి. ఏకాదశి తిథి, ద్వాదశి తిథి 2 తిథులు ఉన్నాయి. ఈ రోజు మూల నక్షత్రం ఉంది. ఈ రోజున ప్రత్యేకంగా మనకి వరలక్ష్మి వ్రతం అయితే ఉందండి. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఎంతో ఎదురు చూసే వరలక్ష్మి వ్రతం ఈ రోజే వచ్చిందండి. ఆగస్టు 16వ తేదీ శుక్రవారం రోజు అయితే వచ్చింది. పౌర్ణమి కంటే ముందుగా వచ్చే శుక్రవారం రోజు మనం ఈ వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఆచరించుకుంటాము. ఇంకా ఆగస్టు 17వ తేదీ శనివారం ఈ రోజు త్రయోదశి తిథి పూర్వాషాఢ నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు కూడా మనకి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అయితే అనుకూలంగా ఉందండి. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి శని త్రయోదశి అండి. ఈ రోజున జాతకంలో శని దోషాలు ఉన్నవారు, జాతకంలో ఏలినాటి శని ఇటువంటి దోషాలు ఉన్నవారు ఈ రోజున శని గ్రహానికి తైలాభిషేకాలు ఇవన్నీ కూడా చేయించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉందండి. ఇంకా ఆగస్టు 18వ తేదీ ఈ రోజు చతుర్దశి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజున మనం చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉందండి. ఇంకా ఆగస్టు 19వ తేదీ సోమవారం ఈ రోజు మనకి పౌర్ణమి తిథి శ్రవణ నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు మనకి ప్రత్యేకంగా రాఖీ పూర్ణిమ, హయగ్రీవ స్వామి జయంతి అయితే ఉన్నాయండి. ఈ రోజును కూడా మనం చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అయితే అనుకూలంగా ఉందండి. ఇంకా ఆగస్టు 20వ తేదీ మంగళవారం ఈ రోజు పాడ్యమి తిథి ధనిష్ట నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజును కూడా మనం చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇంకా ఆగస్టు 21వ తేదీ బుధవారం ఈ రోజు విద్యా తిథి శతభిష నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు కూడా మనకి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. అంటే అన్నప్రాసన, సీమంతం, అద్దెలు మారుటకు ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇంకా ఆగస్టు 22వ తేదీ గురువారం ఈ రోజు తదియా తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి సంకటహార చతుర్థి అండి. మనకి తదియా తిథి సాయంత్రం 5:58 వరకు ఉంది. తదుపరి మనకి చవితి తిథి నైట్ టైం ఉంది కాబట్టి మనకి సంకటహార చతుర్థి ఈ రోజే చేసుకోవాలండి. ఇంకా ఆగస్టు 23వ తేదీ శుక్రవారం ఈ రోజు చవితి తిథి రేవతి నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి మనకి అనుకూలంగా అయితే ఉంది. అంటే వివాహం, గృహప్రవేశం, భూ రిజిస్ట్రేషన్లకు ఇలా అన్ని పనులకు కూడా మనకి ఈ రోజు అనుకూలంగా అయితే ఉందండి. ఇంకా ఈ రోజు మనకి 3వ శ్రావణ శుక్రవారం అయితే వచ్చిందండి. ఒకవేళ మీకు 2వ శ్రావణ శుక్రవారం చేసుకోవడం కుదరలేని వారు ఈ రోజున మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఇంకా ఆగస్టు 24వ తేదీ శనివారం ఈ రోజు పంచమి తిథి అశ్విని నక్షత్రం అయితే ఉన్నదండి. ఈ రోజు కూడా మనకి మంచి రోజేనండి. ఈ రోజు కూడా మనం అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి మనకి అనుకూలంగా అయితే ఉంది. ఇంకా ఆగస్టు 25వ తేదీ ఆదివారం ఈ రోజు షష్ఠి తిథి భరణి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మనం చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. ఇంకా ఆగస్టు 26వ తేదీ సోమవారం ఈ రోజు మనకి సప్తమి తిథి కృతికా నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజున అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి మనకి అనుకూలంగా అయితే ఉంది. అంటే వివాహం, గృహ ప్రవేశం ఇలా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉందండి. ఇంకా ఈ రోజు మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి అయితే ఉందండి. రాత్రి సమయంలో అష్టమి తిథి ఉన్న రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను ఆగస్టు 26వ తేదీ సోమవారం రోజు అయితే జరుపుకోవాలండి. నార్త్ సైడ్ వాళ్ళు అయితే 27వ తేదీన అయితే జరుపుకుంటారండి. ఇంకా ఆగస్టు 27వ తేదీ మంగళవారం ఈ రోజు మనకి 2 తిథులు అయితే ఉన్నాయండి. ఈ రోజు మనకి అష్టమి తిథి, నవమి తిథి అయితే ఉంది. ఈ రోజు నక్షత్రం రోహిణి నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా మనం అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి మనకి అనుకూలంగా అయితే ఉంది. అంటే వివాహం, గృహప్రవేశం, భూ రిజిస్ట్రేషన్లు, నూతన వాహనాలను ప్రారంభించుకోవడానికి ఇలా అన్ని శుభకార్యాలకు కూడా ఈ రోజు అనుకూలంగా అయితే ఉందండి. ఇంకా ఆగస్టు 28వ తేదీ బుధవారం ఈ రోజు దశమి తిథి మృగశిర నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఇంకా ఆగస్టు 29వ తేదీ గురువారం ఈ రోజు ఏకాదశి తిథి ఆరుద్ర నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. కానీ మనకి ఈ రోజున చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి అభయ ఏకాదశి అండి. ఇంకా ఆగస్టు 30వ తేదీ శుక్రవారం ఈ రోజు ద్వాదశి తిథి పునర్వసు నక్షత్రం అయితే ఉన్నాయండి. ఇంకా ఈ రోజును కూడా మనకి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. ఈ రోజున ప్రత్యేకత వచ్చేసి శ్రీవత్స ద్వాదశి అండి. అలాగే ఈ రోజు 4వ శ్రావణ శుక్రవారం అండి. ఇంకా ఆగస్టు 31వ తేదీ శనివారం ఈ రోజు త్రయోదశి తిథి
తిథి, పుష్యమి నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు కూడా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి శని త్రయోదశి అండి. ఈ రోజున మన జాతకంలో ఏవైనా శనిగ్రహ దోషాలు ఉంటే ఈ రోజు గ్రహ దోషాల శాంతి అనేది చేయించుకోవడానికి అనుకూలంగా అయితే ఉందండి. అంతేనండి, విన్నారు కదా, ఆగస్టు 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఏ రోజు ఎలా ఉంది అనేది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.